ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడీలకు రెండో సిలిండరు ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడీలకు రెండో సిలిండరు రద్దు చేయాలి పేసి యాప్లను వెంటనే రద్దు చేయాలి పేసి యాప్లను వెంటనే రద్దు చేయాలి పేసి యాప్లను వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ జిందాబాద్ 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 అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికుల ఐక్యత అంగన్వాడీ కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు అంగన్వాడీ రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మొత్తం ఉద్యోగస్తులు అంగన్వాడీలు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అయినా కేంద్రమే పట్టించుకోవడం లేదు. ఈ మధ్య బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీకి సంబంధించి ఒక్క డిమాండ్స్ కూడా పెట్టకపోవడం ఇది ఇంకా దారుణం. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అంగన్వాడీలు. కనీస వేతనం 26,000 అనే సబ్జెక్టు లేదు. వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, గ్రాడ్యుయేటీ ఇవ్వడం లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము గ్రాడ్యుయేటీ ఇవన్నీ సమస్యల మీద బడ్జెట్లో కేటాయించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు అంగన్వాడీలు అంతా ఇంత పని చేయడం లేదు. పేసి యాప్లు ఎక్కడికన్నా పోయి పేసి యాప్ తీయపోతే టవర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు అంగన్వాడీ టీచర్లు. అదేవిధంగా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం ఒకటిస్తే సరిపోదు, నెల అంతా ఒక సిలిండర్ ఎట సాలుతుంది అనేది కూడా ప్రభుత్వానికి కూడా తెలియాలి. రెండో సిలిండర్ వాళ్ళు డబ్బులు పెట్టుకొని కొనుక్కొని తీసుకొస్తున్నారు. వాళ్ళకి వచ్చేదే అంతంత మాత్రం జీతాలు. ఆ జీతాలలో రెండో సిలిండర్ కొని మళ్ళీ వండి పెట్టాలంటే ఇంకా వాళ్ళ కుటుంబానికి సాగించుకోవడానికి ఏడ సరిపోతుందని కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఉన్న అధిక ధరలు కొనాలంటే కురువుగా ఉంది, తినాలంటే అడవిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చే జీతం చాలదని కూడా వారికి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా పేసి యాప్ని రద్దు చేయాలి. ప్రభుత్వం రెండో గ్యాస్ సిలిండర్ని అంగన్వాడీలకి ఏర్పాటు చేయాలి. సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. అంగన్వాడీలకి ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో రాజకీయ నాయకుడు అంగన్వాడీ మీద ఏదో ఒక విధానం కల్పించి వారిని తీసేసి వాళ్ళకి అనుచరులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే విధానాలు కూడా కొన్ని చోట్ల కలుగుతున్నాయి. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అంగన్వాడీలకి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ హెల్పర్లు మా బాధలు మా కష్టాలు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అప్పుడు మాకు జీతాలు పెంచుతామని చెప్పినాడు, హామీ చేశాడు. మాకు ఏది అమలు చేయలే. మమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చినాడు. సాలీసాలని జీతంతో మా బిడ్డల్ని చదివించుకోలేక ఆకలితో చచ్చిపోతున్నాము. ఒక్కరోజు కూడా సెలవు అనేదే ప్రకటించలే మాకు. కానీ ఒక్క సిలిండర్ ఇచ్చినారు, దాంతో బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాము. ఇంకొక సిలిండర్ దయచేసి మాకు ఇమ్మని కోరుకుంటున్నాం. పొయ్యిలు కూడా బాగలేవు, పొయ్యిలు కూడా కావాలి మాకు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ బాబు దయచేసి మాకు చెప్పిన హామీలు మాత్రమే అమలు చేయాలని కోరుకుంటున్నాం. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్లు అందరమే 42 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మెలో కూడా మాకేమి పరిష్కారం ఇవ్వలేదు. నేను ఎలా పెంచుతానన్నాడు, పెంచలా. అసలు మనిషే అడ్రస్ లేడు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా? అదే విధమైన రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తున్నాడు ఆడవాళ్ళందరినీ. గమనించటం లేదు. ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ మాదిరి మా పొట్ట మీద కొడుతుంది. గత ప్రభుత్వం కొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చి గుండెల మీద, ఆ ప్రభుత్వం వచ్చి పొట్ట మీద కొట్టింది. మా జీవితం అధోగతి పాలైపోతుంది. మమ్మల్ని కాపాడే నాదుడు ఎక్కడున్నాడో
ఇప్పుడు వస్తాడా మమ్మల్ని ఇప్పుడు జీతాలు పెంచి మా సంతోషం మా బిడ్డల సంతోషం చూస్తారు. మా బిడ్డల్ని చదివించుకోలేక బాధలు పడిపోతున్నాం, కష్టాలు పడిపోతున్నాము. మే నెల సెలవులు, ఎండాకాలం సెలవులు ఇవ్వాలి మాకు. ఒక్క బిడ్డ కూడా రారు బడికి. మేము ఎందుకు ఎర్రటెల్లా బాగలేకుండా బడి పెట్టాలా? పెద్ద బళ్ళకి ఎట్ట సెలవులు ఇస్తున్నారు అదే విధంగా మాకు కూడా సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడిని దయచేసి మా మొర ఆలకించి ప్రభుత్వం మమ్మల్ని అనుగ్రహించాలా, మా డిమాండ్లన్నీ నెరవేరాలా. నా పేరు ఆయమ్మ, నా అందలమాల నాగమ్మ, ఓల్డ్ ఇన్నమాల ఆయమ్మని.